భూతస్థమాత్మానం సర్వభూతాని చాత్మని ఈక్షతే యోగయుక్తాత్మా సర్వత్ర సమదర్శనః. నిజమైన యోగులు అంతర్బుద్ధిని భగవంతుని యందే ఏకం చేసి సమత్వ దృష్టితో సర్వభూతములను భగవంతుని యందే మరియు భగవంతుడిని సర్వభూతముల యందును దర్శిస్తారు. భారతదేశంలో దీపావళి పండుగ సమయంలో పంచదార బిళ్ళలను వేరువేరు రూపాల్లో తయారు చేసి దుకాణాల్లో అమ్ముతారు. కార్లు, విమానాలు, అబ్బాయిలు, అమ్మాయిలు, జంతువులు, బంతులు మరియు టోపీలు మొదలైన ఆకృతుల్లో పిల్లలు తమ తల్లిదండ్రులతో కారు కావాలని, ఏనుగు కావాలని మారాం చేస్తారు. తల్లిదండ్రులు పిల్లల అమాయకత్వానికి నవ్వుకుంటారు. వారికి తెలుసు అవన్నీ ఒకే పంచదార నుండి తయారయ్యాయని, అవన్నీ ఒకే రకం తీపిగా ఉంటాయని. అదే రీతిగా సృష్టిలో ఉన్న ప్రతి వస్తువులో తమ వేరువేరు శక్తి రూపాలలో ఉన్నది స్వయంగా భగవంతుడే. ఎలాగైతే సూర్యుడు ఒకే చోట ఉండి తన వెలుగును అన్ని దిక్కులా ప్రసరిస్తాడో, అదేవిధంగా భగవంతుడు తన ఎన్నో శక్తుల ద్వారా సృష్టిలో అన్నింటి యందు నిండి నివిడీకృతమై వాటిని నిలిపి నిర్వహిస్తూ ఉంటాడు. పరిపూర్ణత సాధించిన యోగులు అంతర్గతంగా విచ్చుకున్న విజ్ఞాన ప్రకాశంలో ప్రతిదాన్ని భగవత్ సంబంధంగా చూస్తారు. ఈ రోజుకి ఇక్కడితో ఆపుతున్నాను. మిగతాది రేపు చెప్తాను. అంతవరకు ధన్యవాదాలు.